వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీరనైన పాట సప్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఎంతో హృదయంగా సాగిపోతున్న ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత పునః స్వాగతం. మహాపాతకాలు చేసిన వాడైనా శ్రీహరిని స్మరిస్తే చాలు ఆ వ్యక్తిని ఉత్తముడుగా మారుస్తాడు ఆ శ్రీనివాసుడు. అశేష భక్తులకు కొంగు బంగారంగా నిలిచే ఆ దయార్ద్ర హృదయుడు అందరికీ అన్నీ అందించే అపురూప కల్పవృక్షం. ఆ చెట్టు నీడ వల్లే మనం ఇంత గొప్పగా జీవించగలుగుతున్నాం. ఈ అద్భుత భావనను వర్ణించిన అన్నమయ్య కీర్తనను వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు మలయమారుత రాగంలో స్వరపరిస్తే ఆలపించడానికి వస్తున్నాడు శరత్ సంతోష్. కొంచెమును ఘనము కనుగొననేలా కొంచెమును ఘనము కనుగొననేలా హరిదలచు పంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముడు కొంచెమును ఘనము కనుగొననేలా హరిదలచు పంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముడు వేదములు చదివియును విముఖుడై హరికథల ఆదరించని సోమయాజి కంటే వేదములు చదివియును విముఖుడై హరికథల ఆదరించని సోమయాజి కంటే ఏదియును లేని కులహీనుడైనను ఏదియును లేని కులహీనుడైనను విష్ణుపాద సేవకుడు పో బ్రాహ్మణోత్తముడు కొంచెమును ఘనము కనుగొననేలా హరిదలచు పంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముడు
సదా హరి తలచలేని సన్యాసి కంటే పరమమగు వేదాంత పఠన దొరకియు సదా హరి తలచలేని సన్యాసి కంటే మరిగి పశురముదినెడి మాలయైనను మరిగి పశురముదినెడి మాలయైనను వాడే పరమాత్ము గొలిచినను బ్రాహ్మణోత్తముడు వినియును జదివియు రమా విభుని దళపక వృధా తనువు వేపుచు తిరుగు తపసి కంటే వినియును జదివియు రమా విభుని దళపక వృధా తనువు వేపుచు తిరుగు తపసి కంటే సనవు గల వెంకటేశ్వరు దాసులకు వెంట సనవు గల వెంకటేశ్వరు దాసులకు వెంట బరిరుగునధముడే బ్రాహ్మణోత్తముడు కొంచెమును ఘనము కనుగొననేలా హరిదలచు పంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముడు. బాగుంది శరత్, చక్కగా పాడావు ఎప్పట్లాగే. మధుకర్ గారు, మలయ మారుతంలో మీరు స్వరపరిచిన కీర్తన చక్కగా ఉంది. అజామిళుడు చరిత్రని గుర్తు తెచ్చే విధంగాను బ్రహ్మజ్ఞానిన బ్రాహ్మణ అనే ఆర్యోక్తిని నిరూపించే విధంగా అన్నమాచార్య రాసిన ఈ కీర్తనని మీరు చక్కగా కంపోజ్ చేశారు. మధ్య మధ్యలో పల్లవిని విస్మరించి అట్లా ముందుకు సాగడం కూడా బాగుంది. విషయం తొందరగా చెప్పాలనే ఆత్రుతతో. అయితే వినియు చదివియు రమా విభుని తలపక వృధా తనువు అని సమం తీసుకుంటే బాగుంటుంది. వృధా తనువు అన్నారు, అది బాగోలేదు వినడానికి. వృధాని బిఫోర్ బిట్ చేసేసి తర్వాత మీరు తను మనకి బాలకృష్ణ ప్రసాద్ గారు చెప్పారు యతి స్థానం గురించి. అప్పటి నుంచి నాకు అది మైండ్లో నాటుకుపోయింది. సో యతి ప్రాస అవన్నీ మీరు చూసుకుంటూ తనువు వినియుకి తనువు రైమింగ్ వచ్చేలాగా మీరు దాన్ని అడ్జస్ట్ చేయాల్సిందిగా మనవి. తప్పకుండా చక్కగా చేశారు, ధన్యవాదాలు. ఇందాక గురువు గారు మనల్ని సస్పెన్స్లో పెట్టారు, ఇప్పుడు ఆ సస్పెన్స్. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇప్పుడు ముందు ఈ కీర్తన అర్థం గురించి. ఇది మనకి భాగవతంలో చివరిలో కలియుగ ధర్మాల గురించి చెప్తారు. కలియుగ ధర్మాలు చెప్పేప్పటికీ బ్రాహ్మణుల పరిస్థితి ఏమిటి, ఇతరుల పరిస్థితి ఏమిటి. పాండిత్యం ఉండొచ్చు, శాస్త్రం చదివి ఉండొచ్చు, ఎంత చేసినప్పటికీ భగవంతుని యందు భక్తి లేకపోతే ఇవన్నీ వృధా అన్న విషయాన్ని చెప్తూ, కలియుగంలో బ్రాహ్మడిగా పుట్టడం కంటే ఇతడిగా పుట్టడం చాలా శ్రేయస్సు. ఎందుకంటే బ్రాహ్మడిగా పుట్టినవాడు తన కులధర్మం కింద శాస్త్రం చదవాలి, వేదం చదవాలి, యజ్ఞం చేయాలి, యాజనం చేయించాలి, పాఠం చెప్పాలి, ఇవన్నీ చేయాలి. ఇన్ని చేసిన దానికి వచ్చే పుణ్యం కంటే నువ్వు అన్య కులంలో ఏదైనా పుడితే భగవంతుడిని స్మరిస్తే చాలు, ఇంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుందని ఆ అర్థాన్ని తీసుకొని అందరికీ అర్థమయ్యేట్టుగా ముందు కలియుగ ధర్మాన్ని పూర్తిగా జనానికి చూస్తుంటేనే మనకు తెలుస్తుంది. అటువంటి వాళ్ళకి నువ్వు ఏ కులంలో పుట్టావు అన్నది ముఖ్యం కాదు, ఏం చదివావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు, మనసులో ఎలా పెట్టుకున్నావు అన్నది ముఖ్యం అన్నది. ఇది మన హిందూ ధర్మం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా చాలా పనికొచ్చేటువంటిది. అందులో ఈ కాలంలో కులాల గురించి రకరకాల ఇబ్బందులు పడుతున్న రోజుల్లో అవన్నీ ముఖ్యం కావయ్యా, భగవంతుడిని నీకు ఇచ్చిన జన్మ సార్థకం చేసుకోమని చెప్పేటువంటి పాట ఇది. చాలా చాలా బాగా పాడాం. అన్నమాచార్య కీర్తనల గురించి చెప్పుకుంటున్నప్పుడు 1530 సంవత్సరంలో అన్నమాచార్య గారి కొడుకు
ఇవన్నీ రాగిరేకులు చేయించి రాగిరేకులు ముందు తరాల వాళ్ళకి ఉంటాయో లేదో అన్న ఉద్దేశంతో ఇప్పుడు రామాంజలి వారి పక్కన అంటే మనం హుండీకి ఎదురుగుండా ఒక అరలో ఇవన్నీ భద్రపరుస్తాడు. భద్రపరిచిన సంగతి మనకి ఎట్టా తెలుస్తుందంటే ఆ రోజుల్లో మనకి వేరే ఆధారాలు ఏం లేవు. ఆలయంలో చెక్కిన శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శిలాశాసనాల్లో కొన్ని శిలాశాసనాలు అన్నమయ్య గురించి, అన్నమయ్య వంశీకుల గురించి ఉన్నాయి. వారు చేసినటువంటి దాన ధర్మాలు, దేవదయాల గురించి ఉన్నాయి. అందులో ఈ శిలాశాసనం ప్రత్యేకంగా ఆ అరలో ఈ 3000 రాగిరేకులు అన్నమయ్య వంశీకుల కీర్తనలు రాసి పెట్టామని అని అది తెలియడానికి స్వామి ఆ సంపంగి ప్రాకారంలో, వైకుంఠ ప్రాకారంలో ఉత్సవంగా వచ్చేప్పుడు ఈ అర దగ్గర ఆపి అన్నమాచార్యుని తలిచి అన్నమాచార్యుల తరఫున నైవేద్యాలు చేయించాలని చెప్పి ఆ శాసనం. ఆ శాసనం ప్రకారం అందరికీ అక్కడ అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి, లోపల రాగిరేకులు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇది 1800 సంవత్సరం వరకు 1801లో ఈ ఆలయం బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోయింది. ఆ పాలనలోకి వెళ్ళే వరకు ప్రతిరోజు అక్కడ ఈ ఉత్సవం జరుగుతుండేది. ఉత్సవం జరిగినప్పుడల్లా ఆ ఆల దగ్గర ఆపి దేవుణ్ణి ఆపి హారతి చేసి నైవేద్యం జరుగుతుండేది. జరుగుతున్నంత వరకు అన్నమయ్య కీర్తనల గురించి అందరికీ తెలిసిన విషయం. దాని తర్వాత రాను రాను మరుగున పడిపోయింది. ఎందుకు మరుగున పడిపోయిందని మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ సస్పెన్స్లో పెట్టారు ప్రసాద్ గారు. ఈ కీర్తనకి నేను 5 ట్యూన్స్ చేశాను. సో అంటే ఆ భావం కరెక్ట్గా వచ్చేంత వరకు రాఘవేంద్రరావు గారు అసలు ఒప్పుకోలేదు. సో ఈ రాగాన్ని అంటే ఈ ట్యూన్ని ఒప్పుకున్నారు. అలాగే ఒక సింగర్ ఈ భావం కరెక్ట్గా బయటకు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అని. సో నేను అనుకున్న దానికంటే శరత్ సంతోష్ చాలా బాగా పాడారు. ధన్యవాదాలు సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ధన్యవాదాలు శరత్ సంతోష్, చాలా అద్భుతంగా పాడావు. ధన్యవాదాలు. నాయక హావభావాలు నాయకుడిలో భావోద్వేగాలు సృష్టిస్తాయి, అది మనుషుల విషయంలో. మరి అన్నమయ్య చెప్పిన నాయికల శృంగార విలాసాలైతే భక్తుల్లో మంగళకరమైన భావనల్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఆ నాయకులు దివ్య శృంగారమూర్తులు కాబట్టి. ఒకరు అలకల కులుకుల అలమేలుమంగ అయితే మరొకరు సింగారదేవుడైన శ్రీనివాస సత్పురుషుడు. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ నాగరాజు గారు కరహరప్రియ రాగంలో సమ్మోహనంగా స్వరపరిస్తే ఆలపించడానికి వస్తున్నవారు సాయి శివాని. ఎంత వేడుక కాడవు ఇన్నిట నీవు సంతసించేవు మోహము చల్లినంతనే. ఎంత వేడుక కాడవు ఇన్నిట నీవు సంతసించేవు మోహము చల్లినంతనే. ఎంత వేడుక కాడవు.
మనసుకు హరిమురి జమరించి శేషవెట్టి ఆపి నిన్ను చేరినంతనే ఆశబుట్టి మనసుకు హరిమురి జమరించి శేషవెట్టి ఆపి నిన్ను చేరినంతనే వాసి మీరపై పైనే వలపులు గడుమించి వాసి మీరపై పైనే వలపులు గడుమించి చేసన్నను నీ ఎడకు చేసినంతనే ఎంత వేడుక కాడవు ఇన్నిట నీవు సంతసించేవు మోహము చల్లినంతనే ఎంత వేడుక కాడవు నిట్టూరు పొలు రేగే నిండు దమకము నిండి గుట్టు తోడ నీవు రతి గోడినంతనే నిట్టూరు పొలు రేగే నిండు దమకము నిండి గుట్టు తోడ నీవు రతి గోడినంతనే అట్టే శ్రీ వెంకటేశ ఆనందము గడునొట్టే అట్టే శ్రీ వెంకటేశ ఆనందము గడునొట్టే చుట్టి ఆకయాయములు సోకినంతనే ఎంత వేడుక కాడవు ఇన్నిట నీవు సంతసించేవు మోహము చల్లినంతనే ఎంత వేడుక కాడవు సాయి శివాని, చాలా చక్కగా పాడావు. శాస్త్రీయ సంగీతంలో నీకున్న పట్టు చాలా మెచ్చుకోదగింది. కానీ మోహము చెల్లినంతనే అని పాడావా, చల్లినంతనే అని నాకు అనుమానంగా ఉంది. అది గురువుగారు పరిష్కరించాలి సందేహాన్ని. మోహము చల్లినంతనే నీకు అది వేడుగ్గా ఉందని చెప్పడం అనుకుంటాను నేను. చాలా చక్కగా పాడావు సంగీతపరంగా. అలాగే నాగరాజు గారు హరహరప్రియ రాగంలో చాలా అరుదుగా చేస్తూ ఉన్నారు. అందరూ చాలా చక్కగా చేశారు. మీరు ఇంటర్లూడ్స్ కొద్దిగా లెంగ్త్ తగ్గితే బాగుందనిపించింది. ఒక్కొక్క లైన్ తర్వాత వచ్చే ఆ ఫ్లూట్ ఇంటర్లూడ్ అది 4 బార్స్తో సరిపోతుంది అనుకుంటే అది 8 అయింది ప్రతిసారి. కొద్దిగా అది ల్యాగ్ వచ్చింది తప్ప కీర్తన చాలా చక్కగా స్వరపరిచారు. ధన్యవాదాలు. ఈ పాట చాలా బాగా పాడారు కాబట్టి అర్థమైనట్టుగా అనిపిస్తుంది, కానీ భావం చాలా చాలా గొప్పది. ఇది నాయిక గోపిక ఆనందానుభూతి, భగవంతుని తాదాప్యం పొందిన స్థితిలో అనుభవించిన స్థితి ఇది. ఇది మనం భక్తి ప్రచారానికి వాడగలిగిన పాట కాదేమో. ఇది శృంగార సంకీర్త అయినప్పటికీ కానీ ఇంత బాగా పాడిన తర్వాత వాడకుండా ఎట్లా ఉంటామా అనిపిస్తుంది. మరి ఇందాకటి కథ మళ్ళీ ఆ చరిత్ర మళ్ళీ మొదలుపెట్టినప్పుడు విజయనగర సామ్రాజ్యాల కాలంలో ఈనాడు మనం ఆలయంలో చూస్తే 40-50 ఉత్సవాలు సంవత్సరంలో జరుగుతాయి. ఆనాడు 450 ఉత్సవాలు 370 రోజుల్లో జరిగేవి. అంత వైభవంగా జరగడానికి ఉత్సవాలు, అన్నప్రసాదాలు, వైభోగాలు, దేవుడి ఊరేగింపులు, వీటన్నిటి కోసం రాజులు, సామంతులు, పెద్దవాళ్ళు అందరూ కలిపి గ్రామాలు దానాలుగా ఇచ్చేశారు. అటువంటి ఇచ్చినప్పుడు మన 15వ శతాబ్దం అంటే 18వ శతాబ్దం వచ్చేప్పటికీ ఈ ఆర్కాట్ నవాబుల్ ఆధీనంలోకి ఆలయం వచ్చి ఆర్కాట్ నవాబులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర అప్పు చేసి డబ్బు కట్టలేక
ఈ ఆలయ ఆదాయాన్ని దత్తత చేస్తారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి. మళ్ళీ మోసం చేస్తున్నారని ఈ ఆలయాన్నే మా ఆధీనంలోకి ఇచ్చేయమని చెప్పి ఆలయం పరిపాలన కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో 1801లో వచ్చింది. 1801 నుంచి 1833 వరకు ఈ ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ డైరెక్ట్ పరిపాలన ఉండేది. వాళ్ళు రాగానే మొదట చేసిన పని ఏంటంటే 400 గ్రామాల్లో దూరంగా ఉన్నటువంటి 200 గ్రామాలు పొలిటికల్గా అనిశ్చిత పరిస్థితుల వల్ల ముందే పోయినాయి. తర్వాత 200 గ్రామాలు మొత్తం బ్రిటిష్ వాళ్ళు తీసేసుకొని ఆ గ్రామాల ద్వారా జరిగేటువంటి ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు, నైవేద్యాలు అన్నీ తీసేశారు. అవి తీసేయడంతో ఈ అన్నమాచార్య కుటుంబం వాళ్ళు చేసినటువంటి ఈ నైవేద్య సేవ అంటే దేవుడు అక్కడికి వచ్చేసి ఆ అర దగ్గర చేసేటువంటి ఉత్సవ సేవ కూడా ఆగిపోయింది. ఆ ఉత్సవ సేవ ఆగిపోతే కొంతకాలం జనానికి జ్ఞాపకం ఉంది. తర్వాత ఇక్కడ అసలు ఒక అర ఉంది, ఈ అరలో రాగిరేకులు ఉన్నాయన్న సంగతే మర్చిపోయినారు. అలా మర్చిపోయిన తర్వాత మనకి 1922 వచ్చే టైం దాకా ఈ రాగిరేకుల సంగతే కంప్లీట్గా మర్చిపోయినారు. మధ్యలో మనకి చరిత్ర కనుక చూసినట్టయితే శాసనాల ద్వారా 2 సార్లు మాత్రం ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఒక ఆయన ఉండి ఆర్కియలాజికల్ సర్వేలో పనిచేసేవాళ్ళు, తర్వాత ఒక ఆయన ఏదో ఇంగ్లీష్ తెలుగు దాని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు 1860లో ఒకసారి అర తెరిచారు, వాళ్ళకి కావాల్సింది లేదని అర మూసేశారు. 1915లో ఒకసారి అర తెరిచారు, మళ్ళీ అవసరం లేదని మూసేశారు. తర్వాత 1922లో వచ్చేప్పటికీ ఇక్కడ ఒక అర ఉందని, అరలో రాగిరేకులు ఉన్నాయని, అన్నమాచార్య వారి సంకీర్తనలు ఉన్నాయి అన్న సంగతి బయటకు వచ్చింది. చాలా మంచి విషయాలు చెప్పారు ప్రసాద్ గారు. మీ గురించి విన్నాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అయితే కీరవాణి గారు మీరు చెప్పినట్లుగా 4 బార్లు బిట్ చేస్తుంటే అరావృతానికి బిట్ వర్క్ వస్తుంది సార్. అది ఆక్షేపణగా అవుతుందనే ఉద్దేశంతో 8 బార్లు చేయాల్సిన పరిస్థితి. అందువల్ల ఆవృతం కంప్లీట్ అవ్వకుండా ఎక్కడ బీజం కంప్లీట్ చేయడం సార్. ఇట్లా అదొకటి ఒక నా మనవిగా మీరు స్వీకరిస్తారని. ఫుల్ ఆవృతం కంప్లీట్ అయ్యేంత వరకు మటుకు బిట్ ఇవ్వాల్సిందే ఎట్లయినా, లేకపోతే అరావృతం వస్తుంది అది మళ్ళీ ఎవరైనా విద్వాంసులు ఉన్నా వాళ్ళు ఆక్షేపణ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేసిందే తప్ప తప్పకుండా ఈసారి నుంచి ఇంకా బ్యాక్గ్రౌండ్స్ తగ్గించి చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. శివాని చాలా బాగా పాడారు, మీరు ఈ పాటను చాలా బాగా జస్టిఫై చేశారు. థ్యాంక్ యూ. ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. వాడికలాయని పొందు వాసుదేవుడా, వాడు దేవెగెంబోవి వాసుదేవుడా, వాడు దేవెగెంబోవి వాసుదేవుడా. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, రామ రామ భద్ర సీతారమణ సర్వేశ. తల్లికి